మరియు మరియు మానవ అధికారులు కూడా గోడవల్లి వాసు గారిని పుంగారి ఎక్స్ మార్కెటింగ్ గారి చైర్మన్ కోదారి గారిని ఆర్డీపై డెప్యూటీ గారిని మరియు ఢిల్లీ కార్పొరేషన్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ చిన్న విన్నపం, మన తర్వాతే అభినందించే వారు అందరూ కూడా ప్రసంగాలు అయిన తర్వాత పూర్తి అయిన తర్వాతే అని చెప్పేసి మరోసారి విన్నవించుకుంటున్నాం. కూర్చున్నాం. మీ ఏలూరు అధ్యక్షుడు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు చంటి గారు. అటువంటి అధ్యక్షుడు ఉంటే మనకు కూడా పార్టీకి అన్ని విధాలుగా కూడా ఎంతో బాగుంటుందని చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, యాక్చువల్గా ఈ యొక్క పదం గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పాలి. జిల్లా అధ్యక్షుడిగా నన్ను కూడా చైర్మన్గా ఈ జిల్లాలో ముఖ్య పదవులకి కొంతమంది పేర్లు సూచించమని అడిగినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి 3-4 పేర్లు నేను సూచించడం జరిగింది పార్టీ అధిష్టానానికి. తర్వాత అప్పుడు నేను శివప్రసాద్ గారి పేరు నేను పంపిస్తా. జిల్లా పోస్ట్ కాబట్టి ఏలూరు జిల్లాలో కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, ఎందుకంటే 38 మండలాల పోస్ట్ అనుకుంటేది కూడా 44 మండలాలు ఉంటే 38 మండలాలకు సంబంధించిన పోస్ట్ ఇది. సీనియర్ నాయకులు పేర్లు ఇవ్వండి, పరిశీలనకు ఇవ్వాలన్నప్పుడు నేను ఒక 3-4 పేర్లు సూచించినప్పుడు ఆ పేర్లలో శివప్రసాద్ గారి పేరు నేను పెట్టలేదు అక్కడ. కానీ మీ అందరి అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు చంటి గారి యొక్క ప్రోత్సాహంతోనే శివప్రసాద్ గారికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తూ, చంటి గారు కూడా మా దగ్గర కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, అన్నయ్య గారు చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇదైతే యాక్చువల్ గా ముందు మీ పేరేదో వచ్చింది మాకు సమాచారం అయితే గంగాంజలి గారికి ఇస్తానని, కానీ తర్వాత ఈ పోలీసు ఎందుకంటే కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడ లేవుట్లు అక్కడే మనకి ఇస్తా ఉన్నారు. కొంత ఇది ఒకటి కన్నా కొంత పవర్ తగ్గిందంటున్నారు. కానీ అయినా సరే ఇది ఒక జిల్లాలో ఒక ప్రాధాన్యతగా పోస్ట్ ఉంటే ఇది కూడా ఒక పోస్టే. నాకు శివప్రసాద్ గారికి నేను ప్రపోజ్ చేస్తానన్నప్పుడు తప్పుడు నువ్వు పెట్టి తప్పులేదు మంచి వర్కర్ కదా అన్నప్పుడు ఖచ్చితంగా చంటి గారి యొక్క మాటతోనే అధిష్టానం శివప్రసాద్ గారికి ఈ పదవి ఇచ్చిన విషయాన్ని మీరందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయంతో మరి ఈ పదవిలో శివప్రసాద్ గారు అందరి మన్ననలు పొంది అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో పార్టీని అన్ని విధాలుగా ఒక ప్లానింగ్ కూడా పాటిస్తూ అందరి మన్ననలు పొందే విధంగా శివప్రసాద్ గారు దాడించాలని, ఆయనకి మంచి విజయం చేకూరాలని, అలాగే ఈ పదవి రావడానికి కృషి చేసినటువంటి తమ్ముడు చంటి గారిని కూడా అభినందిస్తూ వేదిక పెద్దలకు హాజరైనటువంటి కూటమి కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 6వ తారీఖు ఉదయం అబ్కాబ్ చైర్మన్ గా పదవి స్వీకారం చేపడుతున్నారు కాబట్టి 13/5/2025 గౌరవ శ్రీ ఉత్తర్వులు అనుసరించి గౌరవ శ్రీ పెద్దిపోయిన వాణి వెంకట శివప్రసాద్ గారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ చేస్తున్నారు. మరి నేను ముందుగా వారితో
అను నేను పెద్దిపోయిన వాణి వెంకట శివప్రసాద్ అను నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంగా మరియు శ్రద్ధతో పాటిస్తానని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నా బాధ్యతలను నిబద్ధతతో న్యాయబద్ధంగా పారదర్శకంగా మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తానని నా విధులను నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి సమాజానికి నా సేవలను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఏదో సోము గారు ఏదో పొందుతుందంట వాళ్ళ బాబుని హాస్పిటల్ వెళ్ళాలి వాళ్ళు వేసేస్తారు. ఎవరు కూడా రావద్దు దయచేసి ఎవరు కూడా సెలవు అవ్వలేదు. మాణిక్యం పక్కన పెట్టండి. నువ్వేందిరా బాబాయ్ సోదరు తీసా రావద్దు. కొట్టేసుకోండి. ప్రసాద్ గారిని నగరపాలక మేయర్ శ్రీమతి షేక్ దయచేసి ఎవరు రావద్దు. ఒకసారి రావద్దు. దయచేసి ఎవరు రావద్దు ప్లీజ్. తర్వాత సన్మానిస్తున్నారు. శిష్యుడు వారిలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నాన్నగారు 1995 నుండి 1వ వార్డు కౌన్సిలర్గా చేశారు. లక్ష్మణరావు గారు మా గురువర్యులు పెద్దపల్లి శివప్రసాద్ గారికి, అదేవిధంగా నూర్జాన్ మేడం గారికి, శారదని ఈ రోజున ఈ కార్యక్రమం ఒక సామాన్యుడిని పట్టాభిషేకం చేయడం నిజంగా ఇదంతా ఒక్క పడేటి కుటుంబానికి పడేటి చంటిగానే చెల్లని చెప్పేసి సమవంతం తెలియజేసుకుంటాం. ఒక కార్యకర్తని పనిచేసే విషయంలో గుర్తించడంలో కానీ గుర్తించిన దానికి అతనికి దానికి తగ్గ గౌరవమైన ప్రదమైన స్థానాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రతి వ్యక్తిని కూడా ఎవరైతే వెన్నట్టే ఉన్నారో వాళ్ళ కష్ట నష్టాల్లో, వాళ్ళ బాధల్లో, సంతోషాల్లో పంచుకోవడంలో కానీ ప్రతి విషయంలోనూ మా అందరినీ కుటుంబబద్ధంగా ఉంటూ మా అందరినీ మంచి దారిలో నడిపిస్తూ మా అందరిలో ఒకడైన పెద్దపల్లి శివప్రసాద్ గారు ఉన్నతమైన స్థానాన్ని కల్పించి, అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా మనం కష్టపడితే తప్పనిసరిగా మనకు ఉన్నత స్థానం వస్తుంది, గుర్తింపు వస్తుందని నిరూపించండి. మన పడేటి చంటి గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 32 సంవత్సరాల రాజకీయ జీవితం ఒక సర్వసాధారణ. వాళ్ళ నాన్నగారు మా చిన్నప్పుడు బాధ్యతలోనే వాళ్ళ నాన్నగారు కౌన్సిలర్ చేశారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మన ఏలూరు నియోజకవర్గంలో మన పడేటి చంటి గారి వెన్నంటే ఉండి ఎలక్షన్ ముందుగానే మన ఏలూరు నియోజకవర్గం మీద ఎక్కువగా ఉంది కాబట్టి మన ఈ సంవత్సరాల్లోనే అందరికీ కలవడానికి ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జయపడేటి చాలా మంది ప్రెసిడెంట్ పెద్దపల్లి శివప్రసాద్ మేము అందరం కూడా ఎంతో కష్టపడి ఎలాగైనా మనం చంటి గారిని గెలిపించుకోవాలన్న దృక్పథంతో మేమంతా చేశాం. చాలా మంది ఈ మధ్యన బయట వేరే పార్టీ వాళ్ళు చోడే వాసు పదవులు రాని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారంట అని చెప్పేసి అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను సభాముఖంగా,
పస్తున్నా ఉంటాం కానీ పక్కన కూడికి ఆశపడే మనసత్వం మా దగ్గర లేదు. పస్తున్నా ఉంటాం. అలాగే పస్తులుండి మేము తిరిగాం. మా నాయకుడు వెనకాల ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, అధికారంలోకి తీసుకొచ్చాం. ఆ పద్ధతి మీదే బడేటి రాధాకృష్ణ చంటి గారు రాజకీయంలో ఉన్నంతసేపు మా సేవ ఆయనకే తప్ప పదవులు మేము ఆశించలేదు. వీళ్ళ వరకు మాకు పదవులు వస్తలా, పనిచేసే వరకు పదవి వస్తలా, పదవి ఉండక్కలా. నాకు ఆయన అధికారంలో ఎమ్మెల్యేగా రాకముందే నాకు ఎన్నో చెప్పేవారు. అన్న ఎవరన్నా అది ఎవరు ఇది ఎవరని చెప్పేవారు. అదే ఉద్దేశంతో నాకు అసలు ఆయన ఏ పదవి ఇవ్వక్కల్లా. ఆయన చెప్పిన బాధ్యతలే నాకు పెద్ద పదవితో సమానం అని చెప్పేసి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద కార్యక్రమించిందిగా కోరుతున్నాం. ఈనాటి సమావేశంలో అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అనధికారులు రాజకీయ నాయకులందరికీ, ప్రసాద్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మరి మేయర్ గారికి, జనసేన ఇన్ఛార్జీలకు, కానీ ప్రసాద్ గారు కానీ, మరి ప్రసాద్ గారు కానీ, కిషోర్ గారు కానీ వారికి పదవులు ఇవ్వడంలో ఆయన తర్వాతే కానీ, అంతేగాని ఒకరు చుట్టాలను కానీ బంధుత్వాలు కానీ లేకపోతే కష్టపడలేదు కష్టపడడం అనేది అక్కడ పార్టీ ఆఫీసులో ఎవరు కష్టపడినా వాళ్ళ పేరు అక్కడ నమోదు. ముంబై చిత్తయ్య గారిని కూడా వేదిక చూసిన రోజున రైల్వే వేదికను అలంకరించిన పెద్దలు పూజలు బడేటి రాధాకృష్ణ గారికి, మేయర్ జ్యోతిరామ్ గారికి, డిప్యూటీ మేయర్లకు, ఇతర కూటమి నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పెట్టుకొడుకు పెద్దవాళ్ళ శివప్రసాద్ గారు ఎడా చెప్పినట్టు ప్రమాణస్కారం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటూ మరి బడేటి కుటుంబం తెలుగుదేశం పార్టీ అంటే మనందరికీ చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అంటేనే మనకు గౌరవం, మరి బడేటి కుటుంబంతో ఉన్నాము అంటేనే మనకు ఒక భరోసా. అలాంటి భరోసాతోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన పెద్దిపల్లి శివప్రసాద్ గారికి మరి బడేటి చంటి గారు జిల్లా వ్యాప్తంగా పోస్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర మాట్లాడి అలాంటి కష్టపడిన వ్యక్తికి పదవి కావాలి అని చెప్పి, అంతేకాకుండా ఏలూరులో అనేక పదవులు తీసుకొచ్చిన ఘనత మన బడేటి చంటి గారికి దక్కుతుంది. ఇలాంటి పార్టీలో అలాంటి కుటుంబంతో ఉన్నందుకు మేమందరం సంతోషిస్తూ కార్యకర్తలు అందరూ కూడా బడేటి అంటే తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి బడేటి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ట్రస్ట్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ సోదరులు బౌరవ బాలాజీ గారిని కూడా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు ఇలాంటి అందరూ నిర్మించేటువంటి ప్రతి ప్రభుత్వంలో ఇంకొక బంధుమిత్రులు పార్టీ పదవులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రోజున మాతో పాటు సమానంగా కష్టపడి ప్రతి విషయంలో కూడా 50 డివిజన్లలో 50 మంది అధ్యక్షుల్ని అలాగే కార్యదర్శుల్ని ట్రెజరర్ని ప్రతిరోజు మానిటర్ చేస్తూ మీరు ఎక్కడున్నారు, మీ కేసెస్ ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ సందేశాలు వస్తాయో అదే సందేశాన్ని ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లకి అలాగే మాలాంటి ఇన్ఛార్జీలకు కూడా సమన్వయం చేస్తూ ఈ రోజున ఒక గ్రీన్ పెన్ తో చక్కగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇలాంటి పదవులు పొందడం అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లా, నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యం. అంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆహర్నిశలో శ్రమిస్తే ఈ రోజున పెట్టిపోయిన శివప్రసాద్ గారు లాంటి పదవులు మనలాంటి వాళ్ళకి దక్కడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో పాలిప్రసాద్ గారు 82 నుంచి నందమూరి తారక రామారావు గారు ఖర్చులందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా అంటే ఈ రోజు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మేల్కొని ఇలాంటి
వెళ్ళంటే మనం అందరం ఉండి ప్రతి కార్యకర్త 50 డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలందరి తరపున శుభాభినందనలు వారికి పాదాభివందనం చేస్తూ నూతనంగా శివప్రసాద్ గారు అంటే ఇప్పుడు మన పార్టీలో రమారని ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారం తెలుపుతూ ఇప్పుడు ఈ కార్యక్రమం పెద్దవారి శివప్రసాద్ గారికి ఎలా చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఇప్పుడే ఒక సోదరుడు నాతో అన్నారు, మొత్తం అన్ని పీసీ గారు పెడుతున్నారా నాకేం ఓట్లేదని చెప్పాను. పైకి చంద్రబాబు నాయుడు గారు మీకే ఇస్తున్నారు, ఇక్కడ చండీ గారు మీకే ఇస్తున్నారన్నారు. కరెక్టే, ఎందుకంటే పైకి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి మంత్రిగా బీసీకి ఇచ్చారు, అట్లాగే ఎంపీగా బీసీకి ఇచ్చారు. ఇట్లాగే ఇప్పుడు మన చండీ గారు చూస్తే ఇలా చైర్మన్ బీసీకి ఇచ్చారు, అలాగే డిప్యూటీ మేయర్ కూడా బీసీకి ఇచ్చారు. ఎట్లాంటి ఇవ్వడం వారికే సాధ్యం. బీసీ కంటే వారికి ఎంత మక్కువ దీనివల్ల మన తెలుస్తుంది. కాబట్టి వారు మన బీసీలందరూ లోపలే ఉంటాం. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు నాలుగు రోజుల క్రితం మహానాడు కడపలో జరిగింది. అంగరంగ వైభవంతో మహానాడు విజయవంతం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా. ఈ మహాసభ అన్నట్టుగా ఉంది ఈ రోజు ఇక్కడ. ఎందుకు చెబుతున్నానంటే 5 సంవత్సరాల క్రితం ఏలూరులో దివంగత నేత బడేటి బుజ్జి గారు చనిపోయిన తర్వాత నాయకులకు, కార్యకర్తలకు ఎవరు తల్లు ఎన్నో ఉంటారంటే ఒకే ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ రోజు చాలా సన్నగా ఉంటూ మీ అందరికీ నేను ముందు ఉంటాను, ధైర్యంగా పార్టీని కాపాడుకున్నాను వచ్చిన వ్యక్తి బడేటి రాధాకృష్ణ గారు. ఈయన ఎందుకు చెప్తున్నారంటే మహానాడులో తీర్మానం చేశారు, కార్యకర్తలే అధినేతలని. దాని ఉదాహరణగా నేను చెప్తున్నా. 5 సంవత్సరాల క్రితం నాకు కలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన ఒక వ్యక్తి బడేటి రాధాకృష్ణ గారు. 45 రోజులు చెప్పులు లేకుండా కార్యకర్తల కోసం, ప్రజల కోసం పాదయాత్ర చేసి అందరికీ అండదండగా ఉంటున్న నాయకుడు బడేటి రాధాకృష్ణ గారు. ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత మనం చూసుకుంటున్నాం, ఏలూరు నగరంలో మామిడిపల్లి పార్థసారథి గారిని కార్యకర్తగా ఉంటూ ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లాకి సంబంధించి కోర్టు బీపీ, జిల్లా బీపీ అమ్ముల వెంకటనారాయణ గారిని మన బడేటి చండి గారి ఆధ్వర్యంలో కూడా వారి కూడా బీపీ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్యమైన పదవి మన ఎస్సీ డైరెక్టర్ దాసర ఆంజనేయ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇడా చైర్మన్ ఏలూరు నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చిన తర్వాత బడేటి చండి గారు ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించి ఈ బడేటి చండి గారి మెజార్టీలో గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన ఇవాళ పెట్టిపోయిన శివప్రసాద్ గారికి ఒక బీసీ నాయకుడు ఏదైతే మహానాడులో మనకి చెప్పారో కార్యకర్తల అధినేతలని, దానికి ఉదాహరణగా ఈ రోజున ఒక కార్యకర్తగా ఉంటున్న మన పెట్టిపోయిన శివప్రసాద్ గారిని కూడా బడేటి రాధాకృష్ణ గారి చండి గారి వల్ల ఈ రోజు ఇలా చేయమని కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి అనేక పదవులని చాకచక్యంగా మనందరికీ ఇస్తున్న మన బడేటి రాధాకృష్ణ చండి గారి ఆధ్వర్యంలో మనందరూ పనిచేసినందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో కొంతమంది, ఇంకా చాలా మందికి, ముఖ్యమైన నాయకులకి అందరికీ కూడా బడేటి రాధాకృష్ణ గారి చండి గారి ఆధ్వర్యంలో పదవులు సమానమైన గౌరవం కూడా జరుగుతుంది. శివప్రసాద్ కూడా ఖమ్మం మహానాడు
చంటి గారు ఆయన ఆశీస్సులతో ఆయన వ్యూహంతో మరి పదవి కట్టబెట్టారు. మరి ఆయన కట్టబెట్టారంటే ఏదో ఆషామాషిగా ఇచ్చిన వ్యక్తి కాదైనా మరి పెద్దిపల్లి ప్రసాద్ గారు అంటే ఒక కమిట్మెంట్ తో ఓ డెడికేషన్ తో మరి తెలుగుదేశం పార్టీకి గతం బట్టి ఎంతో సేవలు అందించి పార్టీ విజయాల్లో ఆయన పాత్ర ఎంతైనా ఉందని చెప్పి అధిష్టానానికి వివరించి మరి ఆయనకి పదవి రావడంలో ఎంతో కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఈ సభా సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం ఎవరికైనా ఉంది. అలాగే మా పెద్దిపల్లి ప్రసాద్ గారిని ఈ పదవి రావడం మాకు సొంతంగా మా అందరికీ వచ్చినట్టే. మరి కుటుంబ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ వచ్చినా ఏ పదవి వచ్చినా సరే మీ అందరం కూడా సంతోషంగా అంగీకరిస్తూ శాసనసభ్యులు శ్రీ వడేటి చంటి గారికి, అలాగే ఈరోజు విడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దపోయిన శివప్రసాద్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి, డిప్యూటీ మేయర్లకు, గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధతతో మరి ప్రజాసేవే లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఏ ఒక్క పదవిని కూడా ఆశించకుండా పనిచేస్తున్నటువంటి శివప్రసాద్ గారి సేవలకి గుర్తింపు లభించింది. మరి ఏదైతే పట్టణ అధ్యక్షులుగా మరి అలాగే కార్యదర్శిగా బీసీ సెల్ మరి ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్నటువంటి పెద్దపోయిన శివప్రసాద్ గారి సేవలను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వడేటి చంటి గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి ఇడా చైర్మన్ బాధ్యతలను మరి ఇవ్వటం, మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మరి తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తకి ఏ విధంగా గుర్తింపు లభిస్తుందనడానికి నిదర్శనమే ఈ రోజున పెద్దపోయిన శివప్రసాద్ గారి మరి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా ఒక్కొక్క మరి అనేక బాధ్యతలు పార్టీ నుంచి తీసుకొని మరి ఆయన సేవలు అందిస్తూ ఈ రోజున ఇడా చైర్మన్గా ఎదగడానికి మరి ఆయన ఒక్కరే మీ అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజున పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి మరి శివప్రసాద్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బాధ్యతలు చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఆయన కుటుంబం అంతా తండ్రిదండ్రులు కానీ ఈయన ఒకటే రాజకీయం అడ్డుంది. ఆ రాజకీయం దాంట్లోనే నేను సెక్రటరీ అయిన తర్వాత మళ్ళీ వారు అదంటే అమ్మైనా అన్నం పెట్టదనేది మన సామెత. నేను అడగకుండానే అందరం ఇచ్చినటువంటి మన శాసనసభ్యులు మన అన్న బడేటి చంద్రయ్య గారికి అధికారం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మా మధ్య చర్చకు రాని విషయం ఈ ఇడా చైర్మన్ పదవి. నేను ఆయనతో కానీ ఆయన నాతో కానీ చర్చించలేదు. ఆయన అసలు నా పేరు పంపించాలని కూడా చెప్పలేదు. నాకు బయోడేటా పంపించమని నన్ను రాష్ట్ర పార్టీ అడిగినప్పుడు నేను ఒక వారం రోజులు ఆలోచించి సార్ని అడిగాను, సార్ బయోడేటా పంపించమంటున్నారు, ఏం చేయమంటారు అండి అని. అంటే పంపించు అన్నారు. అంటే వాళ్ళు ఏదో డైరెక్టర్ ఏదో ఇస్తారండి, మనకి మనం ఇక్కడ పార్టీ కోసం పని చేసుకుంటున్నాం కదా, ఇబ్బంది ఏం లేదు, ఎందుకు ఇబ్బంది బయోడేటా పంపించడానికి చెప్తే, లేదు లేదు పంపించు, వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ మనం అడుగుదాం, ఎప్పటికైనా వస్తే దాన్ని తీసుకుందాం, లేకపోతే దాని గురించి మర్చిపోదాం, ఇబ్బంది ఏముంది, బయోడేటా పంపించమని ఆయన చెప్పింది ఏంట. నేను రాష్ట్ర పార్టీ ఆఫీస్కి నా బయోడేటా పంపించడం జరిగింది. కార్పొరేషన్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాను, పంపించాలి వాళ్ళు అడిగారు కాబట్టి. మన రంగారావు గారితో పనిచేశాను. ఆయన అత్యంత ప్రియమైన
శిష్యుడిగా ఇప్పుడు ఎలాగ చంటి గారితో ఉన్నానో అప్పుడు 95లో ఒక పెద్ద స్కిల్ ఉంటుంది. మంగళ రాధారావు గారిలో ఒక స్కిల్ ఉంటే బుజ్జి గారిలో ఒక స్కిల్, ఒక ఆర్ట్. ఆయన దగ్గర నేను రాజకీయాలు నేర్చుకున్నా. నాకు రాజకీయం నేర్పినటువంటి గురువు బుజ్జి గారు. బడేటి చంటి గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హార్డ్ వర్క్. ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ ఏలూరు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ చేయలేదు. నిజం చెప్తున్నా ఒక విషయం, యేసుక్రీస్తుని సిలువేయడం, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టడం మనందరం చూసాం. అది నాలాంటి వాడైతే వెంటనే నాకు ఒక మాట అంటేనే డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. నాలాంటి వాడైతే వెంటనే డిసప్పాయింట్ అయిపోతాం. కానీ ఆయన 5 సంవత్సరాలు వాటన్నిటిని తట్టుకుని రాజకీయాల్లో నిలబడాలి, మనం ఒకటి పట్టుకున్నామంటే అది సాధించాలని చెప్పేసి ఒక తపనతోటి ఆయన చేసిన కృషి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలందరికీ గౌరవం పెంచిందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారు ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి గారి రికమెండేషన్ తోటి ఒక లెటర్ వచ్చిందంటే రాష్ట్ర పార్టీ ఆఫీస్కి, దీన్ని కన్సిడర్ చేయాలి, దీన్ని అవసరమైతే ఆమోదించాలి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అనుకుంటున్నారంటే ఆయన నిబద్ధతతో పనిచేస్తారు, వ్యవహారంతో పనిచేస్తారు, ఎక్కడా కూడా లొసుగు అనేది లేదు అన్న విషయం తెలుసుకున్న తర్వాతే ఈ పదవులన్నీ వస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఒక ఏఎంసీ చైర్మన్ ఇవ్వడానికి 3 సార్లు 4 సార్లు పేరు తిరిగి పంపిస్తున్నారు రాష్ట్ర పార్టీ. కానీ మావల్పల్లి పార్థసారథి గారి పేరు పంపించిన వెంటనే అప్రూవల్ అయిపోయింది. అంటే ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో అలాంటిది. దాన్ని ఆయన ఎలా సాధించారంటే ఆయన కష్టంతో, ప్రజల మనసులు గెలుచుకోవడంతో సాధించారు. మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి నాయకులందరికీ కూడా తగిన గుర్తింపు ఇవ్వడానికి, తగిన స్థాయిలో గౌరవించడానికి అంచెలంచెలుగా ఆయన దగ్గర ప్రణాళిక ఉంది. ఎవరు కూడా ప్రతి విషయంలో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఆయన ప్రతి మనిషిని, ప్రతి కార్యకర్తని కూడా గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. నేను 1992లో నాతో పాటు పనిచేసినప్పుడు నాకు రాజకీయ గురువులుగా 100 మంది ఉండేవాళ్ళు. నారాయణ మాస్టర్ అని, సత్య మాస్టర్ అని కొంతమంది. అలాగే కంకణం కట్టుకుని ఆ రోజు నా కోసం పనిచేశారు. ప్రతి చోట చెప్పడానికి కాదు, నేను అడిగాను, ఏమంటే నగర పార్టీ అధ్యక్ష పదవి ఎవరైనా కోరుకుంటారు పెద్ద స్థాయికి వెళ్ళాలని. కానీ నేను అడిగినప్పుడు ఆయన అలా కాదు, తగినటువంటి ప్రణాళిక రూపొందించిన తర్వాత ఏ కార్యక్రమమైనా చేస్తామని చెప్పేసి నాతో చెప్పారు. కానీ నీకు ఫలాన్నిస్తామని చెప్పరా. ఆయన అనుకున్నది ఆయన చేస్తారు. మనం కూడా అలాగే పనిచేయాలి. పనిచేసేటప్పుడు నిస్వార్థంగా పనిచేయండి, స్వార్థరహితంగా నాయకుడి కోసం పనిచేయండి, నాయకుడి ప్రయోజనాల కోసం పనిచేయండి, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయండి. పార్టీ నాయకుడు మనల్ని గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. ఈ విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ఇప్పుడు నేను ఏ నుంచి బడేటి చంటి గారికి ఈ రుణం తీర్చుకోగలను, ఈ రుణం తీర్చుకోగలను కూడా నాకు తెలియదు. కానీ నేను నా దగ్గర ఉన్నది సేవ చేయడం, ఎక్కువగా పార్టీ కోసం కష్టపడటం. నేను మామూలుగా 9:30 ఆఫీస్కి వెళ్దాం అనేటువంటిది ప్రతిరోజు జరిగేది అవసరాన్ని బట్టి ముందు. కానీ నేను చంటి గారితో చెప్పాను, నేను ఆయనకి 7:30కి గ్రీవెన్స్ ఉంటుంది, 7ంటికి గ్రీవెన్స్ కానించి ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆయనతో పాటు ఉండి ఆయనకి సేవ చేయాలనేటువంటి ఒక తలంపుతో ఉన్నానని చెప్పేసి సందర్భంగా నేను మాట్లాడాను. సార్ స్క్రూటినీ జరుగుతుంది, దేనికోసం జరుగుతుందో నాకు తెలియదండి, ఫైనల్ స్క్రూటినీ అన్నారు, మీకు తెలుసా అని నాకు ఇలా చేయడానికి పదవి అనౌన్స్ చేసే రోజుని చెప్పాను. ఆ రోజు చెప్పారు ఆయన ఇలా చేయడం కోసమే
స్క్రూటీ జరిగింది, తప్పకుండా రావడానికి అవకాశం ఉంది, మ్యాక్సిమం అన్ని పాజిటివ్గానే ఉన్నాయని చెప్పారు. ఈ క్రీడా చైర్మన్ పదవి నాకు ఇచ్చి కార్యకర్తలందరూ నాయకులందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పనిచేయాలనేటువంటి తపనని తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందదాయకమని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శివప్రసాద్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పూజలు మన శాసనసభ్యులు అన్నగారు బడేటి చక్తి గారికి ఈనాటి కార్యక్రమానికి మరి హీరో నిజంగా ఆయన పేరు అనౌన్స్ చేసిన వెంటనే ఎక్కువగా ఆనందపడ్డ వ్యక్తుల్లో ఏమవుతుంది. ఒక సామాన్య కార్యకర్తకి ఇంత మంచి పదవి రావడం అనేది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. అది కూడా మరి చంద్రన్న మంచి మానవతా దృక్పథంతో మరి ఆయనకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చట్టి గారికి కష్టపడితే పార్టీలో ఎంతవరకు నిర్వహించడానికి ఉదాహరణ మన శివప్రసాద్ గారి వారికి, అలాగే మార్కెట్ చైర్మన్ అన్నగారికి, అలాగే మాజీ ఏరియా చైర్మన్ గారికి, భగవాన్ గారికి, మున్సిపల్ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా మాతో పార్టీకి సంబంధించినటువంటి పనులు చేయించడంలో మరి ఆయన చాలా దిట్ట. పెద్దిపల్లి ప్రసాద్ గారు ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటే భయం వేసేది, ఎందుకంటే ఏ వర్క్ అప్పు చెప్తారు అనేటువంటి ఒక భయం కూడా ఉండేది. ముఖ్యంగా ఒక విషయంలో నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆయన ఒక పనిని చెప్పినప్పుడు మిగిలిన డివిజన్లన్నీ చేసి నేను డిఫాల్ట్ అయినప్పుడు మరి నా గురించి ఒక స్లిప్ని మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మరి ఒక సందర్భంలో ఆయన జేబులోంచి ఒక స్లిప్ తీసి నీ డివిజన్లో వెనకబడినామా అని చెప్పినప్పుడు పెద్దపల్లి ప్రసాద్ గారు మీరు చాలా కోపం వచ్చింది. నేనే నాకు చాలా మంది కంప్లైంట్ చెప్తారు, నా మీద కంప్లైంట్ చెప్పాలి అని చెప్పి కొద్ది రోజులు నేను ఆయన మీద కోపాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా సరే మరి పూర్తిగా మాతో సంపూర్తిగా చేయించడంలో ఆయన చాలా సఫలీకృతమైన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా మాతో ఆ వర్క్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది చేయించడంలో సఫలీకృతం తెలియజేసుకుంటూ ఈ రోజున మరి ఒక గొప్ప పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన ముందు భవిష్యత్తులో ఉంటారని ఆశిస్తూ మరి ముందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు మన ఏడా చైర్మన్ గా ప్రమాణం చేసిన పెద్దిపల్లి శివప్రసాద్ గారికి పేరున మన పార్టీ తరఫున, మన నాయకుల తరఫున, అందరి తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. మా ఆయన చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా, ప్రసాద్ గారు మేము అందరం రూమ్ లో కూర్చుంటే కష్టపడితే దానికి పదం వస్తుంది, మీరు అందరూ కష్టపడాలి, పార్టీ కష్టపడాలి, పని చేయండి. మన ఎమ్మెల్యే గారు బడి రాధాకృష్ణ శెట్టి గారు ఉన్నారు, ఎవరికి పదం కావాలో ఏది ఏ రకంగా ఇవ్వాలో ఇన్ఛార్జీలు కానీ కష్ట ఇన్ఛార్జీలు కానీ, అదే విధంగా కమిటీ మీటింగ్లో ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఇటువంటి అన్ని కాడ పదవులుగా విభజించి అందరికి కాడ ఏది కావాలో ఆ పదవిని ఎవరికి ఇవ్వాలో కాడ తెలిసిన విషయంగా మన ఎమ్మెల్యే గారికి తెలియాలి తెలుసు. అదే విధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కాడ పదవులు ఇస్తారు ఆయన. ఇంతవరకు నేను ఎమ్మెల్యేలో మరణాల రంగారావు గారి గారి నుంచి, అబ్బిగా కృష్ణ గారి నుంచి, బుజ్జి గారి నుంచి చూస్తున్నాను. మరి ఏదైనా కానీ పదవులు ఇవ్వటంలో కానీ, మనుషులు గౌరవంలో కానీ, వాళ్ళని ఎలా పలకరించాలో కానీ తెలిసిన విషయం మన బడేటి రాధాకృష్ణ శెట్టి గారికి తెలుసని మనం చేస్తున్నాము. అదే విధంగా ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు మీటింగ్ లో, మీ అందరికీ కాడ పార్టీ నమ్మండి, పార్టీకి పనిచేయండి, మీకు ఏ పదవులు కావాలో. బాబాయ్కి ధన్యవాదాలు తెలియజేస్తాము. ముందుగా వేదిక చండీ గారికి, అలాగే మార్కెట్ గారికి, మేయర్ నూర్జహాన్ గారికి, అలాగే వేదిక పెద్దలకు చేసిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు మన పెద్దపల్లి శివప్రసాద్ గారికి ఎలా చేయాలని ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి.
చాలా సంతోషపడుతున్నాము. అందరి చేత వచ్చేసే కాకుండా ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అలాంటి వ్యక్తికి మనం ఈ పదవిని అలంకరించడం చాలా ఆనందంగా ఉంది. మన చంటి గారు దేవుడిని వరాలు అడిగితే ఎవరు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ మన చంటి గారు వరాలు అడగకుండా ఇచ్చేస్తారండి. అంత మంచి వ్యక్తి. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేస్తాను. థ్యాంక్ యూ. 100% సూటబుల్ పర్సన్. ఈ రోజు ఆయనకి ఈ పదవరాము అనేది ఆ పదవికే వన్ని సమకూరింది కాబట్టి ఆయనకి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పబ్లిక్ పశు నారాయణ గారు కూడా మిడా చైర్మన్ గారిని అభినందిస్తానికి వచ్చారు. మరి రైట్ నారాయణ ఓకే గారు వచ్చారు. ఒక్క నిమిషం దయచేసి అందరూ గారు వచ్చారు. తీసాను ఒకసారి అటు ఆపండి చిరాక వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఓకే అది కూడా మిస్టేక్. దయచేసి అందరూ కూడా ఒక నిమిషం ఉండండి. కూర్చున్నాం. దయచేసి ఖాళీ చేయాలండి. దయచేసి అందరూ కూడా కూర్చుంటే ఒక 5 నిమిషాల్లో సమావేశం ముగిస్తుంది. గృహ నిర్మాణ శాఖ రాజ్యులు పురుషు పాఠశాల గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు ఎన్ని పనులున్నా సరే ఎలాగైనా సరే ఈ కార్యక్రమానికి రావాలని చెప్పించండి. ఎమ్మెల్యే గారు 10 సార్లు రాధాకృష్ణ చంటి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మరి ఇచ్చేసిన మంత్రి పార్థసారథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన షెడ్యూల్లో ఇది లేదు, అయినప్పటికీ కూడా శనివారం ఆయన ఫాలో అప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన రమ్మని చెప్పి మేము కోరడం జరిగింది. ఉదయం ఫ్లైట్ మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ 11:30 ఫ్లైట్ వద్ద మేము వస్తానని అడిగితే మరి తప్పనిసరిగా రావాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది. మేము ఏలూరు నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక నవీకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ఓటర్ నాయకులకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మరి ఎందుకంటే సభ లేట్ అయినా సరే
అందరూ కూడా మరి క్రమశిక్షణతో ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది. మరి అందరూ కూడా ఇందాక మట్టి కూడా మీరు అందరూ కూడా చెప్పారు, ఉడా చైర్మన్ అంటే జిల్లాకు సంబంధించిందే. దీన్ని ఎవరైనా ఒక పదవి చేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి ప్రత్యేక నియమ నిబంధనలు తెలుగుదేశం పార్టీ పెట్టింది. ఇది పైన వీళ్ళతో సంపాదించిన పదవి కాదు, ఒక కమిట్మెంట్ తో సంపాదించిన పదవి. ఒక లెటర్ ఇస్తే ఏ విధంగా చూస్తారనేది నాకు కూడా తెలుసు. ఎలక్షన్ ముందు ఏదైతే పార్టీకి సేవలు అందించారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి నా యాప్ ద్వారా అన్ని కూడా పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. అనేక మంది స్టెప్ వైజ్ గా నేను మొట్టమొదటిసారి ఇన్ఛార్జ్ తీసుకున్నాక నాకు 4-5 సన్నిధులు ఉన్నారు. మరి మొదటి సంవత్సరంలో 15 మంది అయ్యారు, రెండో సంవత్సరంలో 50 మంది అయ్యారు, మూడో సంవత్సరంలో 100 మంది అయ్యారు, 4వ సంవత్సరంలో 200 మంది అయ్యారు, 5వ సంవత్సరం వచ్చేసరికి అనంతం నాకున్న వాళ్ళందరూ కూడా ఆత్మీయులతో ప్రతి ఒక్కళ్ళు కూడా సలహా తీసుకున్నాను. స్టెప్ వైజ్ గా ఒక్కొక్క పదవి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు 10 మంది దాకా ఉంటారు, కానీ అందరికీ పదవి నేను ఇవ్వలేను. కాబట్టి అందులో అదృష్టంతో పాటు సమర్థత అన్ని కూడా కలిసి రావాలి. ఆ విధంగా ఒక పేరు మనం ఇచ్చామంటే ఆ పేరుని పార్టీ ఆఫీస్ లో చూసినప్పుడు ఇది ఏంటి అని అడగకూడదు. ఇవాటికి నేను ఇచ్చిన లెటర్ లో, కమిట్మెంట్ లెటర్ లో నన్ను వాటికి ఏంటి అని అడగలేదు అని అంటే పార్టీ ఆఫీస్ మనం ఎంత కమిట్ గా పనిచేస్తున్నామో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక నాయకుడిగా ఎదగాలి అని అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, కలుపుకోలుతనం ఉండాలి. మనలో రెండో వాడిని పెట్టి చేస్తే నాయకుడు అవలేము. దాన్ని లోపలే వచ్చుకుని ప్రతి ఒక్కరితో కూడా కలుపుకోలుతనంగా ఇదైతేనే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఎదగడానికి అందరికి కూడా అవకాశం ఎంతైనా ఉంటుంది. ఒక కమిట్మెంట్ తో చేస్తే రాజకీయం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా సాధించి తీరుతారు అనేది నిదర్శనం నా దాంట్లో ఉంది, ఆయన దాంట్లో ఉంది. నాకు పార్టీ పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి 1-to-1 మాట్లాడడానికి ఒక రోజు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నీ గ్రాఫిక్ గా పెరగాలి అని అడిగారు. అంటే ఏంటంటే అని అడిగాను. నీ గ్రాఫిక్ గా నా దగ్గర నువ్వు అనుకున్నానంటే తక్కువ ఉందని అన్నాడు. నేను అప్పుడు ఆయనతో యాదృచ్ఛికంగా ఒక మాట అన్నా, సార్ నేను రాజకీయాల్లోకి వచ్చింది లైఫ్ అండ్ డెత్ కోసం అంటే ఒక కమిట్మెంట్ గా నేను చేసినట్టు ఎవరో చేయదని చెప్పి ఆయన చెప్పాను. అదే విధంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు ఎవరికి చెప్పలా. చివరిలో నేను చేసేటప్పుడు నాకు ఏదైతే పల్స్ డౌన్ అయిపోయింది అన్నారో మిషన్ పెట్టుకుని 4 రోజులు పాదయాత్ర చేశాను. నాకు ప్రాణం కంటే ప్రజలే ముఖ్యమైనది ఆ రోజు ఎవరికి చెప్పా. కానీ డెఫినెట్ గా నాకు లైఫ్ అండ్ ఏదైతే ఆయన మాట ఇచ్చానో యాదృచ్ఛికంగా ఆ విధంగా నేను తిరగవలసి వచ్చింది. నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను టెస్ట్కి వెళ్ళాను. నేనేం దానికి భయపడ్డా, నేను గుడి దగ్గరతో తిరిగా. నాకు చెప్పింది ఏంటంటే 3వ అంతస్తులు ఎక్కద్దని చెప్పాను. డెఫినెట్ గా సరే పర్వాలేదు అనుకున్నా 2 అంతస్తులు ఎక్కిసాను, తిరిగిసాను. అలాగే ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను గౌరవంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకెళ్ళాను. ప్రమాదమే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న 3,236 సందుల్లో నేను తిరగాను. అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా నేను తీసుకెళ్లి నమస్కారం పెట్టినప్పుడు నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. నాకు అనేక మంది నాయకులు ఉండొచ్చు, ప్రజలకి నేను చేస్తానన్నది ఏదైతే ఉన్నానో ప్రజలకి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ పని వచ్చినా సరే ఈ పని అవ్వలేదు అని అనిపించుకోకుండా ప్రతి పని కూడా నేను చేసి పడుతున్నాను సందర్భంగా గర్వంగా చెప్పుకుంటాను మీ అందరికీ కూడా. అలాగే చాలా మంది నాయకులు అనుకోవచ్చు మనకి పదవులు రాలేదేంటని చెప్పి. ఒక డివిజన్ ప్రెసిడెంట్ గా 3 పోటీ పడచ్చు, ఒకరే వస్తారు. నాకు 10 దాంట్లో కూడా 50 డివిజన్ లో కూడా అనేక మంది ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధం లేకోకుండా పార్టీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఒక విషయం నా దృష్టికి వస్తే నేను వెంటనే చెప్పిన మాట వినేమని కాదు, దాన్ని 3 కోణాల్లో కూడా ఆలోచించి మంచి చెడు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది జరిగిందంట ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. ఇవాళ వరకు 11 సంవత్సరం అవుతుంది. ఏ నిర్ణయంలో కూడా ఒక్క పొరపాటు కూడా చేయకోకుండా చేసామనంటే ఎంత పౌరుషంగా చర్చిస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకి మనం ఎవరికి ప్రజలకి కాదు, మనందరం కూడా మీరందరూ కూడా అనేక మంది వాగ్దానాలు చేశారు నాతో పాటు. మీ అందరూ కూడా తీసుకెళ్ళి నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు అందరూ కూడా మనం వాళ్ళ ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటుంది. నేను చేశానని అనుకుంటారు, మీరు కూడా వాగ్దానం చేశారు. నేను పని చేస్తేనే కదా మీరు చేసినట్టు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని అందరినీ కోరుకుంటున్నా.
డెఫినెట్ గా మీ అందరూ అనుకోవచ్చు ప్రజలకు ఏం చేస్తాం, పార్టీ మీకు ఏం చేసింది అనే దానికంటే ప్రజలకి మనం ఏం చేస్తాం అనేది కావాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గర్వంగా చెప్పుకోవచ్చు, నేను చెప్పాను, నేను చేశాను ఈ పని అని చెప్పి కొంతమందికి పదవులు రాకపోవచ్చు, కొంతమందికి ఒక్కొక్కసారి ఎందుకంటే యాదృచ్ఛికంగా 4 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా ఆ పని అవ్వని పరిస్థితులు ఉంటాయి. కానీ నిరుత్సాహపడకోకుండా మనం చేయాల్సిన పని మనం చేస్తే డెఫినెట్ గా ఆ పని ఎప్పటికైనా సరే అవుతుందని ఒక దృఢ సంకల్పంతో మనం ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఎవరికైనా సరే ఒకవేళ డివిజన్ లో పదవులు రాకపోతే, ఒకవేళ డివిజన్ ఇన్ఛార్జ్ రాకపోతే రేపు రాబోయే టౌన్ కమిటీలోనూ జిల్లా కమిటీలోనూ వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక పదవి తీసుకునేటప్పుడు కొంతమందికి ఏదైతే దేవాలయ కమిటీలో అడిగారో వాళ్ళందరికీ ఫస్ట్ టైం వేసాం, మిగతా వాళ్ళకి సెకండ్ టైం వేస్తాం. అలాగే నామినేటింగ్ లో డైరెక్టర్ గా ఉన్న వాళ్ళకి కొంతమందికి వేస్తాం, మార్కెట్ యార్డ్ లో డెఫినెట్ గా 2వ తారీఖు వేస్తాం. ఎవరో కూడా రాలేదనేది ఏమనుకోవద్దు, వచ్చినా లేదో గొప్పవారు అనేది కాదు, అందరూ సమానమే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఈక్వేషన్ లో ఒక్కొక్కరికి పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఈక్వేషన్ చూసుకుంటూ, మహిళా రిజర్వేషన్ చూసుకుంటూ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చూసుకుంటూ అన్ని కూడా ఎవరైతే పార్టీకి కమిట్మెంట్ గా చేశారో వాళ్ళకి ఫోన్ చేసి పదవులు ఇచ్చామంటే ఏ విధంగా జరుగుతుందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి చాలా మంది కొంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కోసం మనం అందరం పనిచేస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతే ఏ వ్యతిరేకంగా కూడా ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పాల్సింది మీ అందరికీ కూడా ఉంది. సూపర్ 6 అన్న 5 మనం ఆల్రెడీ రేపు జూలై వచ్చేసరికి 5 పథకాలు కూడా మనం చేసేస్తున్నాం. ఇవన్నీ చేసామనేది మీరు చెప్పాలి. వీటితో పాటు అన్నా క్యాంటీన్ చేసాం, రోడ్లు వేసాం, ఏం పని చేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చెప్పాలి. ఎవరికైనా సరే ప్రజల్లో ఉన్నది ఏదైతే నాయకుల్లో అసంతృప్తి ఉంది, ప్రజల్లో ఏమీ లేదు. ఆ అసంతృప్తిని మీరందరూ కూడా ప్రజల మీద చూపించుకోకుండా మీరందరూ కూడా ప్రజల విశ్వాసాన్ని పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అలాగే ఏదైతే ఉన్నారో ప్రజల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ కన్విన్స్ గా మరి ఎవరైతే మనం అందరూ కూడా పనిచేయలేకపోవచ్చు, ప్రేమతోనో సహనంతోనో వాళ్ళు ఏదైతే చెప్పారో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి మనం సంతృప్తి పడేటట్టుగా చేస్తే వాడు నాయకుడిగా నిలబడతాడని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. మన దగ్గర ఉండవలసింది పేషెన్స్ ఉంటే ఏ రోజైనా సరే మనం ఏ పని చేయకపోయినా సరే వాళ్ళ దగ్గర అభిమానంగా 5 నిమిషాలు కూర్చుని వచ్చామని అంటే నా కోసం నాయకుడు నా దగ్గరికి వచ్చి నా ఇంటి దగ్గర కూర్చుని వెళ్ళాడని చెప్పి అభిమానిస్తాను. నేను ప్రజల నాడి 40 సంవత్సరాలుగా స్టడీ చేసి నేను 4.5 సంవత్సరాల్లో ఇంతమంది ప్రజల అభిమానాన్ని సంపాదించాను అంటే అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే విధాన్ని అనుసరించి ఇవాటికి కూడా నేను 7ంటికి కింద 4 ఉన్నారన్నా కూడా 4 నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారనే ఉద్దేశంతో నేను లుంగి కట్టుకునే కింద వచ్చి ఆ 4ని కూడా పంపించేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజలకి అంత అందుబాటులో ఉంటే అంత ప్రజలు ప్రేమిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు నాయకుడిని కూడా ఎవరైతే శివప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడిన ప్రతి నాయకుడికి మనకు మంచి పదవి వస్తుంది అని చెప్పి మీరందరూ కూడా కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మీరు రావాలి ఈ కార్యక్రమానికి, మన జిల్లా మంత్రివర్యులు మీరు అని చెప్పేసి అంటే ఇచ్చేసిన నూజిపూడి శాసనసభ్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పాఠశాల గారిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి. ఆయన్ని చైర్మన్ గా నియమించిన సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన పెద్దలందరికీ, వారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ జనసేన కార్యకర్తలకి, చైర్మన్ గారికి, ప్రత్యేకంగా నా సోదర సమానుడు వడేటి శాసనసభ్యుడు చంద్ర గారికి, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి ఇంటికెళ్ళి చాలా రోజులు, ఒక 4 రోజులు ఇంటికాడ వెళ్దామని కుటుంబంలో వెళ్దామని వెళ్తే చంటి గారు వేద పాఠశాల గారికి రావాల్సిందే ఏది ఏమైనా సరే, ఎందుకంటే నిన్న నెల్లూరు వెళ్ళాను, పొద్దున్న నెల్లూరు వెళ్ళాను, సాయంత్రం వెళ్ళి వచ్చాను.
కేవలం చంటి గారికి నాకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఏదైతే ఉందో అది ఈరోజు ఇబ్బంది అయినా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, అదే కాకుండా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చిన సందర్భంగా రావాలని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి పార్టీకి బలహీన వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పార్టీ కష్టకాలంలో ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారో, గత ప్రభుత్వం చేసిన అనేక దురాగతాల మూలంగా కానివ్వండి, లేకపోతే కక్షపూరితమైన విధానాల మూలంగా కానివ్వండి, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు మన అధ్యక్షులు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక విధానం లేకోకుండా కేవలం ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసిస్తే, వాళ్ళని డిమోరలైజ్ చేస్తే పార్టీ, తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబడని కానీ ఒక దురాగతమైన ఆలోచనతో ప్రతిపక్ష కార్యకర్తల్ని హింసించడమే, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిన విషయం మనకు తెలుసు. దాంట్లో శ్రీప్రసాద్ గారితో పాటు శ్రీప్రసాద్ గారి కూడా ఎక్కువగా కూడా కష్టపడిన వాళ్ళు ఉండరని చెప్పేసి నేను చెప్పట్లా. కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కొంత సామాజిక న్యాయాన్ని పాటించాలని లక్ష్యంతో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా, తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఈ పార్టీకి పట్టుబొమ్మలాగా ఉన్న విషయం మనకు తెలిసిందే. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ప్రీతమ యువనేత లోకేష్ గారు కానివ్వండి, ఆయన చెప్పేది కొంతమంది సీనియర్ నాయకులు త్యాగం చేసైనా సరే మనం సామాజిక న్యాయాన్ని పాటించాలి. బలహీన వర్గాలకి, దళితులకి, మైనారిటీలకి మనమే కొంత స్థానం కల్పించే అవకాశాలు కల్పించాలి. మన పార్టీ 10 కాలం పాటు బలంగా ఉండాలని చెప్పేసి ప్రతి సమావేశం కూడా చెప్తూ ఉన్నారు. సో బహుశా ఇది కత్తి మీద సామే. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గం కూడా చూస్తూ ఉన్నాను. అందులో చంటి గారికి పెద్ద కత్తి మీద సామే. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీని పోషిస్తూ వారి కానీ, వారి కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అనేక మంది కార్యకర్తలు సహాయ సహకారాలు తీసుకుంటారు. అనేక కార్యకర్తలు పడ్డ కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసుంటే, అయినా కూడా మరి శివప్రసాద్ గారికి బదిలించి పార్టీ నిర్ణయం మేరకు వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఇది ఆయనే శివప్రసాద్ గారే సీనియరు, శివప్రసాద్ గారు ఒక్కడే కష్టపడ్డాడు అని భావించాల్సిన అవసరం లేదు. శివప్రసాద్ గారితో పాటు చాలా మంది, కొంతమంది ఎక్కువ కూడా హింసించబడి ఉండొచ్చు, లేకపోతే కష్టపడి ఉండొచ్చు. వారి కష్టాన్ని కానివ్వండి, వారు పడ్డ ఇబ్బందులు కానివ్వండి తప్పకుండా మరి చంటి గారు కానీ, జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ తప్పకుండా గుర్తుంచుకొని వారికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అంగీకరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. వారి వెంట ఎవరైతే మన కార్యకర్తలు 5 సంవత్సరాలు కూడా పార్టీని మోసారో వాళ్ళందరికీ కూడా తోడుగా నేను కానివ్వండి, మన ఎమ్మెల్యే కానివ్వండి, మన పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, అందరూ ఉంటామని చెప్పేసి కూడా నేను అందరికీ సైన్యంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది ఒక మంచి పదవి, రాష్ట్రాన్ని, మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని అవకాశాలు గల పదవి. కాబట్టి శ్రీప్రసాద్ గారు నేను మనవి చేసింది ఏంటంటే, పదవి వచ్చింది, నన్ను గుర్తించాను చాలా అనుకోకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా నాయకుల్ని కలుపుకుంటూ మీ పరిధిలో 15 నియోజకవర్గాలు, దాదాపు 8 మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతం ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తల్ని, నాయకులందరూ కూడా కలుపుకొని మీరు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి నేను శ్రీప్రసాద్ గారిని కోరుతున్నాను.
మరి మన ప్రభుత్వం కనుక ఆలోచనలకి ఇందాక చంటి గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తల కొద్దిగా నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కడ అసంతృప్తి లేరు, కాబట్టి ఎక్కువ ఆశించారు, ఆశించిన మేర జరగలేదేమో అని చెప్పేసి ఒక అనుమానంతో ఉన్నారు. వాళ్ళకి పార్టీ మీద ఎటువంటి అసహనం కానీ ఏమి లేదు, కానీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఒక చిత్తశుద్ధితో కూడిన ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ విధంగా బాధపడతారు తప్పితే వేరే కాదని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే, మన తెలుగుదేశం ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో గతంలో 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కంటే ఎక్కడా తీసిపోలేదు అని చెప్పేసి అందరికీ సవినీయంగా మనం చేస్తామని ఒక్కసారి మీరు లెక్కలు వేసుకుంటే కనుక గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం ఒకసారి ఆలోచించేయండి. వారు 2,500 రూపాయలు పెన్షన్ అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఒక అమ్మఒడి ఇచ్చారు 13,000 అంటే 30,000 13,000 కలిపితే 43,000 రూపాయలు. ఒక చేయూత ఇచ్చారు 18,000 రూపాయలు అంటే 43 18,000 కలిపితే 61,000 అని చెప్పేసి మేము సెవెన్గా మనం చేస్తాం. మొట్టమొదటి సంవత్సరం మన ప్రభుత్వం ఏమి ఇచ్చిందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం 4,000 పెన్షన్ ఇస్తున్నాం అంటే 12 నెలలకి 45,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. దాంతోపాటు 7,000 రూపాయలు బకాయి ఇచ్చాం. ఏప్రిల్ మే జూన్ మాసానికి సంబంధించి 55,000 రూపాయలు అయింది. 3 సిలిండర్లు మన దీపం 2,000 కింద ఇచ్చాం అంటే 55,000 3,000 55,000 అయింది. జూన్ మాసంలో స్కూల్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. జూన్ జూలైలో స్కూల్ ఓపెన్ చేసే ముందే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మన ప్రీతం యువనేత లోకేష్ గారు చెప్తున్న విషయాన్ని తీసుకున్నట్లయితే యావరేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబానికి 2 పిల్లలు తీసుకుంటే 30,000 రూపాయలు వస్తుంది అంటే 88,000 రూపాయలు 88,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో ఆ 20,000 రూపాయలు పడిపోతున్నాం. 1,05,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన 61,000 ఇక్కడ, మనం ఇచ్చిన 85,000 ఇవ్వబోయే 20,000 ఇక్కడ ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. వీటన్నింటినీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవి ఇవ్వటమే కాకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతులకి 1,637 కోట్ల రూపాయలు ఏదైతే ధాన్యం డబ్బులు ఇవ్వలేదో ఆ ధాన్యం డబ్బులు కూడా ఒకేసారి చేయాల్సిందని చెప్పేసి నేను సెలవుగా అమలు చేస్తాను. దానికి తోడు ప్రతి గిన్నెను కూడా కొన్నాం. చాలా వరకు పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొనుక్కునే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు 45 గంటల్లో ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. మొన్న వర్షాలు వస్తే కొంత రైతులు ఇబ్బంది పడ్డారు. ధాన్యం తడిసిందని చెప్పేసి కళ్ళాల్లో ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షం వాళ్ళు రైతులు చేసిన మోసాన్ని పక్కన పెట్టి ప్రజల మనసుని దృష్టిని మనసులో కోసం వెళ్ళి ఈ రైతులు ఎవరు ఆదుకుంటారు, వీటి వర్షం రాత్రి పెడితే ప్రొద్దునే వెళ్ళిపోయి ఈ రైతులు ఎవరు ఆదుకుంటారు, ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు రైతులు వేశారు. ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, ఎంత పాడైపోయిన ధాన్యమైనా సరే, రంగు మారినా ఏ విధంగా ఉన్నా సరే ప్రతి గిన్నెని కూడా కొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ కి ఆదేశించిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తామని నేను. అంటే ఒకవేళ ఎక్కువగా నష్టపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుందాం సహాయం, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే కదామని చెప్పేసి కూడా చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తామని. గత ప్రభుత్వం చేసిన దార్శనికాలు కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందంటే, ఇప్పుడు ఏదైతే మీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో అమృత్ 2 కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయించితే, కొన్ని రాష్ట్రాలు అయితే ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ అటువంటి రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయలు వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వినియోగించుకుని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి మంచినీటి వసతి కానివ్వండి, లేదు రహదారులు కానివ్వండి, మున్సిపాలిటీస్ లో డ్రైనేజీలు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మన చేతకాన్ని గత ప్రభుత్వం కేవలం 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా మనకి శాంక్షన్ అయిన 25,000 కోట్ల రూపాయలు వృధాగా వేస్ట్ చేసిందని చెప్పేసి మనకుంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా దాదాపు 73 పథకాలు, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అమృత్ 2 కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా చేతకాని పరిపాలన చేతకాని తదమూలంగా మీరు ఈ రాష్ట్రంపై నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తనకున్న పరిపాలన ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంతో ఈ పథకాలన్నింటినీ పొడిగింపు చేసి
ఈ పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మేలుకి తెలియజేస్తానని. మరి కార్యకర్త ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రతిపక్ష ప్రచారం చేస్తా ఉంది. ఎక్కడ అసంతృప్తిగా లేదని చెప్పేసి మనం చేస్తాను. కొద్దిగా ఉన్నా కూడా మొన్న మహానాడు చూసాం మనం ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా లక్షలాది మంది వచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే నేను చూడలేదు కానీ గత మహానాడుని చాలా మంది మిత్రులు చెప్పారు అక్కడ కడపలో ఏ మహానాడు కూడా ఇంత బ్రహ్మాండంగా జరగలేదని చెప్పేసి చెప్పారంటే ప్రజల్లో మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మన ప్రీతమ యువనేత మరి లోకేష్ గారి మీద పూర్తి విశ్వాసంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందనే నమ్మకంతో ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరు ఒకసారి మన ప్రీతమ యువనేత లోకేష్ గారు 6 పాలసీస్ ఏదైతే చెప్పారో దాంట్లో ఒకటి మొట్టమొదటి అత్యంత ప్రాముఖ్యమైన పాలసీ ఏంటంటే మనకి కార్యకర్తే అధినేత, కార్యకర్త భావానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే పాలసీని ఎదురు తీసుకొచ్చారో తద్వారా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేయించిన నాయకులు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మొన్న దాకా వెళ్ళిపోటుకొచ్చారని చెప్పేవాళ్ళు. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏమిటో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో కనీసం తల్లిని కూడా అధ్యక్ష పదవిని ఉండకూడదు అని చెప్పేసి పక్కన తొలగించి బలవంతంగా నేనే ఉండాలి జీవితకాలం అనే విషయాన్ని ఏమంటారో కూడా ఈ రాష్ట్రంలో మహిళలు కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. మరి ఆ వ్యక్తి కనీసం కుటుంబ సభ్యులు కూడా తన కుటుంబ సంపాదన పంచలేని వాడు ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి, రైతులకి ఏ విధంగా పంచుతారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. కేవలం ఏదో ఒకటి చిన్న అసంతృప్తితో నాకు పదవి రాలేదనో లేదా ఇంకేదో సంక్షేమ కార్యక్రమాలకు అమలు కాలేదనో రకరకాల విషయాలతో మనం అసంతృప్తిని పెంపొందించుకోకుండా మన పార్టీ చేస్తున్న విధానాలన్నిటి మీద ఒకసారి మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, కేవలం సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపలేమో, కేవలం తాత్కాలికంగా కొంత సాయం చేయొచ్చును కానీ వారి జీవితాల్లో వెలుగు నింపాలంటే వారి ఆర్థిక పరిస్థితిని పెంపొందించాలి, వారి పిల్లలకి మంచి ఉపాధి అవకాశాలు లభించేటట్లు, ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్లు చేయాలనే లక్ష్యంతో ఈ 5 సంవత్సరాల్లో మన ప్రీతం యువ నాయకుడు లోకేష్ గారి లక్ష్యం ఒకటే, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇప్పటికే వచ్చినాయి. దాని ద్వారా 2027 ఆ ప్రాంతానికి దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు మనకు లభిస్తాయని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తూ సంక్షేమ కార్యక్రమాన్ని అదేవిధంగా అభివృద్ధిని 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీరు కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. మీరందరూ కూడా గమనించాలి. ఓకే ఓకే ఎమ్మెల్యేగా కనబడుతుంది. Huh?
మీకు నాన్న